శ్రీమాత్రే నమః. ఈరోజు యథావిధిగా మన హైదరాబాద్ నగరంలో భాగ్యనగరంలో అందరు జరుపుకున్నట్టు బోనాల పండుగను సంతోష కాలను కూడా మనము బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఈరోజు పొద్దున్నే ఉదయమే దేవాలయం గుడిని అలంకరించుకొని బోనాల పండుగ రెడీ అయ్యి ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. భక్తులు 9 గంటలకే స్టార్ట్ అవుతారు. 9 గంటల నుంచి బోనాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా తీసుకొని వెళ్తారు. దీనికి కూడా మన ప్రభుత్వం కూడా మనకు సహకారం అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే ఈ సంవత్సరం కూడా 22,000 మనకు అమ్మవారికి మన గుడికి ఇవ్వడం జరిగింది. ఆ ఏడుతో సహాయంతో మనం అందరం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం చేసినట్టు కూడా ఈ సంవత్సరం కూడా మనము జరుపుకుంటున్నాము. ఈ దేవాలయానికి మన శివగోపాల్ గారు చైర్మన్ గారు, మిగతా వాళ్ళందరూ సభ్యులు ఇక్కడ. ఈ రోజు అతను కొంచెం ఆరోగ్య విషయంలో అతను రాలేకపోయాడు. తర్వాత ఈ ఉదయం నుంచి మళ్ళీ సాయంకాలం వరకు 6 గంటల వరకు బోనాలు వస్తూనే ఉంటాయి. ఏ విధి లేకుండా, ఏ విరామం లేకుండా గుడిని ఏ మాత్రం మూసేయకుండా నడిపిస్తూనే ఉంటాము. బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అందరు కూడా భక్తులు కాలనీ మొత్తం బయటికి వెళ్ళి కూడా వస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. అమ్మవారు అంటే చాలా భక్తి, తర్వాత వాళ్ళకు నమ్మకము మన అమ్మవారికి. అందుకొరకు సంతోషంతో అందరూ వచ్చేసి దర్శనం చేసుకుంటారు. ఇంకా సాయంకాలము ఇంకా ఊరేగింపు ఉంటుంది. పోతరాజు ఊరేగింపు అలంకరణ, తర్వాత బ్యాండ్ బజార్తో 6-7 గంటలకు పోతరాజు ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు కూడా భక్తులందరూ విశేషంగా వస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ బోనాల పండుగను దిగ్విజయం చేస్తారు. ఆ ఊరేగింపు సాయంకాలం మొత్తం కూడా మన కాలనీ మొత్తం కూడా ఊరేగింపుతో ఊరేగించి అక్కడ మన తొట్టెలను తీసుకొని అక్కడ సమర్పించుకుంటాము. ఆ తర్వాత అందరు కూడా దర్శనం చేసుకొని ఈ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటూ ఈరోజు